సై యుద్ధం సై నీకా నాకా హై సై. సో మంచు ఫ్యామిలీ మధ్యలో విభేదాలు ఏంటి, ఎందుకు గొడవలు జరుగుతున్నాయి? నీకా నాకా సై. రంగంలో దిగిన మంచులక్ష్మి. ఈ మంచులక్ష్మి ఏంది, మంచు మనోజ్ ఏంది, విష్ణు ఏంది, మోహన్ బాబు ఏంది, ఆ బాడీ గార్డ్స్ ఫైటింగ్ ఏంది? సో అన్ని వివరాలు ఈరోజు ఇప్పుడు ఈ క్షణం తెలుసుకుందాం. సో కొత్త వచ్చిన వాళ్ళు లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ వల్ల నాకు బూస్ట్. సో మంచు కుటుంబం లోపల వివాదాలు, భిన్న అభిప్రాయాలు మరియు కలహాలు. టాలీవుడ్లో గుర్తింపు పొందిన మంచు కుటుంబం తాజాగా మీడియాలో హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి. ముఖ్యంగా మోహన్ బాబు గారు ఆయన కుమారుడు మంచు మనోజ్ మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు పలు అనుమానాలు దారితీశాయి. ఈ గొడవలు కుటుంబ సమస్యలపై సీరియస్గా దారితీశాయి. అయితే ఈ వివాదాలు కొత్తగా తలెత్తినవా లేదా గత కాలం నుంచి ఉన్నాయన్నది ప్రస్తుతం అందరికీ తెలియని ప్రశ్న. సో ఆస్తుల పంపకాల వివాదానికి ప్రధాన కారణం ఆస్తుల పంపకం అని చెప్పబడుతుంది. జల్లపల్లి ఫామ్ హౌస్లో జరిగిన గొడవ వల్ల డిసెంబర్ 8న మంచు మనోజ్ డైల్ 100కి ఫోన్ చేసి తనపై దాడి జరిగిందని కంప్లైంట్ చేశారు. పోలీసుల ప్రకారం ఇది కేవలం కుటుంబ గొడవ మాత్రమే. కానీ ఈ ఘటన తర్వాత మంచు మనోజ్ టీఎక్స్ హాస్పిటల్కి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. తనపై గాయాలున్నట్టు నిర్ధారించారు. సో ఇలాంటి సంఘటనలు జరగడానికి ముందు నుంచే మంచు ఫ్యామిలీకి సంబంధించిన వివాదాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఆస్తుల పంపకాల విషయంలో మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. మంచు మనోజ్ గతంలో తన అన్న విష్ణుపై ఆరోపణలు చేస్తూ ఫేస్బుక్లో వీడియోలు పోస్ట్ చేయడం వల్ల ఈ విభేదాలు బయటపడ్డాయి. స్కూల్, కాలేజీ, విద్యానికేతన వ్యవహారాలు. మంచు కుటుంబానికి సినిమాలు కాకుండా విద్యా సంస్థల ద్వారా వ్యాపారాలు ఉన్నాయని మనందరూ తెలిసిందే. తిరుపతిలో ఉన్న విద్యానికేతన్ ఇన్స్టిట్యూట్ వాటాల పంపకంలో మంచు మనోజ్, విష్ణు మధ్య చాలా గొడవలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో వీళ్ళిద్దరి మధ్య ఎందుకు గొడవలు జరుగుతుందో తెలుసుకుందాం. సో వాస్తవానికి బలం చేకూరుతుంది. ఇంతకుముందు ఈ సంస్థలపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలు జరిపినప్పుడు మంచు మనోజ్ వారిని మద్దతు పలికిన సందర్భాలు ఉన్నాయి. 2023లో మంచు మనోజ్ భూమా మౌనికారెడ్డిని వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ వివాహంపై మంచు కుటుంబంలో సంతోషకరమైన అభిప్రాయాలు లేవు. సో ముఖ్యంగా మోహన్ బాబు గారు ఈ వివాహాన్ని ప్రారంభం వ్యతిరేకించినప్పటికీ చివరికి సక్సెస్ఫుల్ చేశారు. సో కొంతమంది కుటుంబ సభ్యులతోనే ఈ వివాహం చేసుకున్నట్టు మనకు అర్థమైంది. సో దీనికి మంచులక్ష్మి సపోర్ట్ ఇచ్చారు ఈ పెళ్ళికి. సో ఈ కుటుంబంలో గొడవలు తలెత్తడం సాధారణమే. కానీ ఈ వివాదాలు భౌతిక దాడుల వరకు వెళ్ళడం ఆశ్చర్యానికి గుర్తిస్తుంది. బౌన్సర్లు కొట్టడమైంది, ఎవరో బయట నుంచి వచ్చి కొట్టడమైంది, రౌడీల్లా మాట్లాడారా, మరి మోహన్ బాబు పంపించారా, మరి మోహన్ బాబు అనుచరుల అని తెలియాల్సి ఉంది. ఈ సంఘటనలు మంచు ఫ్యామిలీకి ఎంత దూరం సమస్యలు తీసుకెళ్తాయో చూడాలి. సో విభేదాలు ఉన్నప్పటికీ ఒక కుటుంబంగా మంచు కుటుంబం ఈ సమస్యను ఎలా పరీక్షించుకున్నది ఆసక్తికరంగా మారింది. అభిమానులందరూ ఈ గొడవలు త్వరగా సర్దుమని కోరుకున్నారు. సో మంచు మన స్టేట్మెంట్ల ఇది కుటుంబ సభ్యులు కాదు, బయట వాళ్ళు చేయించారని, నాకు ప్రాణ నష్టం ఉందని రీసెంట్గా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. వెంటనే మోహన్ బాబు కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. సో ఇది ఎంతవరకు వస్తుందో చూద్దాం. సో కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.